వాల్మీకుల ఐక్యతను దెబ్బతీసేందుకు ఓ రాజకీయ పార్టీ నేతలు తెర వెనుక ఉండి ప్రయత్నాలు చేస్తున్నారని వాల్మీకి కులస్తులు అప్రమత్తంగా ఉండాలని హిందూపురం వాల్మీకి సంఘం నేతలు సూచించారు. బిఎన్ మూర్తి, వినయ్ అనే ఇద్దరు వ్యక్తులను అడ్డం పెట్టుకుని వాల్మీకుల్లో చిచ్చు రేపుతున్నారని వారు ఆరోపించారు. మూర్తి, వినయ్లు వారి వ్యక్తిగత కక్షలను మనసులో పెట్టుకుని వాల్మీకులను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారి ప్రయత్నాలను సాగనివ్వమని వాల్మీకి కుల పెద్దలు హెచ్చరించారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాల్మీకి సంఘం అహడక్ కమిటీ అధ్యక్షులు ఆదినారాయణప్ప, సభ్యులు వైటి శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్ వెంకతర మనప్ప, రిటైర్డ్ ఎస్ఐ లోకేష్, ఏఎస్ఐ నారాయణ, రిటైర్డ్ లెక్చరర్ ఆదెప్ప, రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ నరసింహమూర్తి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఆదినారాయణ, బీజేపీ బాబు, ఆనంద్ నాయక్, విజయ్ కుమార్, మరి రామకృష్ణప్ప, హంస స్టోర్స్ నారాయణప్ప, పూలకుంట మంజునాథ్, డిఆర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వాల్మీకి సంఘం హడక్ కమిటీ అధ్యక్షులు ఆదినారాయణప్ప నేతృత్వంలో గతంలో వాల్మీకి మహర్షి ఆలయ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేశామని, దానికి రామకృష్ణప్పను అధ్యక్షులుగా నియమించడం జరిగిందన్నారు. నిర్మాణం పూర్తి అయిన తర్వాత తదుపరి కార్యాచరణ కోసం అహడక్ కమిటీ వారు పూర్తి బాధ్యతలను అప్పగించాల్సి ఉంటుందన్నారు. అయితే రామకృష్ణప్పను తప్పుదోవ పట్టించి బిఎన్ మూర్తి, వినయ్ కుమార్లు వాల్మీకి సంఘాన్ని భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ముఖ్యంగా మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కులస్తులు అందరితో కలుపుకొని చేయాల్సి ఉండగా పై ఇద్దరు వ్యక్తులు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కుల సంఘంలోకి ఓ రాజకీయ పార్టీ నేతలను చొప్పించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ క్రమంలో హడలక్ కమిటీ ఆలయ నిర్మాణ కమిటీని పూర్తిగా రద్దు చేయడం జరిగిందన్నారు. మంగళవారం వాల్మీకి సంఘం పెద్దలపైన, కళ్యాణ మండపం అధ్యక్షులు అంబిక లక్ష్మీనారాయణ పైన వారు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవన్నారు. వాల్మీకి ఆలయ నిర్మాణానికి సంబంధించి కొందరు దాతలు ఇచ్చిన మొత్తాలను బిఎన్ మూర్తి స్వాహా చేశారని, దీనిపై సంఘంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అందరినీ కలుపుకొని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు వాల్మీకి కుల పెద్దలు అందరూ కలిసి ఏర్పాట్లు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. వాల్మీకి కులస్తుల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీసే చర్యలకు ఎవరు పాల్పడినా కుల సంఘం పెద్దలు చూస్తూ ఊరుకోరని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు హెచ్చరించారు. కమిటీ ఆయన చేసే రామకృష్ణ ఈ కమిటీ వాళ్ళు కానీ మేమంతా గౌరవించే వ్యక్తి ఆయన రెండు విషయాలు చెప్పారు సార్, క్లుప్తంగా విషయం చెప్పారు సార్. విలేకరు మిత్రులకు నమస్కారం. కళ్యాణ మండపానికి సంబంధించి 2018 ఆగస్టులోనే అంతవరకు ఏ ఖర్చులైతే జమా ఖర్చులైతే జరిగాయో ఆ జమా ఖర్చులకు సంబంధించినటువంటి లెక్కల్ని అప్పుడే ఆ కమిటీకి సమర్పించడం జరిగింది. ఆ కమిటీ ఆడిటర్ అప్రూవల్ కోసం పంపించినారు. ఆడిటర్ అప్రూవల్ కూడా అయిపోయింది. అది ఈ అన్నాడు సార్ ద్వారానే జరిగింది. అది ఏం సార్ జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఈ లెక్కలు కూడాను మేము అందరికీ మెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇది తర్వాత మేము 2018లో ఎంప్లాయీస్ అసోసియేషన్కి ఆ కళ్యాణ మండపాన్ని అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేమే ఆ జమా ఖర్చులను కూడా మెయింటైన్ చేస్తున్నాం. ప్రతి నెల ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగులుంది అనేటువంటిది మేము అకౌంట్స్లో బ్యాలెన్స్ షీట్ వేస్తూ ప్రతి 3 నెలలకు ఒకసారి కమిటీ సభ్యులతో మీటింగ్ వేసుకొని దాన్ని అప్రూవల్ చేసుకొని మేము ముందుకెళ్తున్నాం. కావాలంటే ఎప్పుడైనా మేము సిద్ధంగా ఉన్నాం జమా ఖర్చులు చూపించడానికి. ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు, చూడొచ్చు. దానికి సంబంధించినటువంటి మా ఆఫీస్లో ఫైల్లో ఉంది. మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు. తర్వాత గుడికి అప్పు తీసుకొని వడ్డీ వసూలు చేయడం ఏమిటి అనేటువంటిది నిన్నటి రోజు ప్రస్తావన వచ్చింది. సారీ, గుడికి కాదు తీసుకునేది అప్పు, కళ్యాణ మండపానికి మాత్రమే. అది ఎందుకు అంటే పీక్ స్టేజ్లో కళ్యాణ మండపం నిర్మాణంలో ఎండింగ్ అంటే ఫినిషింగ్ వర్క్ ఇస్తాను. నన్ను నమ్మి ఏంటంటే ఇప్పుడు చెప్పినాడు ఆయన అంటే కేవలం 4 days మాత్రమే. 4 రోజులు ఆయన పిలుపు అందుకొని 58 లక్షలు దాంట్లో మన వాగ్దానం వచ్చింది. 58 lakhs. ఆయన దానిలో సింహభాగము ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళదే. మేమంతా మేము ఇచ్చిన 1 లక్ష రూపాయలు ఇచ్చాం మేము కూడా. అయితే మేము కొంతవరకే మేము ఆఫీసినాం, మేము బిజినెస్ మేము కూడా ఇచ్చినాం. అయితే సింహభాగం దాదాపు 85% ద వాలంటీర్స్ ఎంప్లాయీస్
మేమే దబాషా వాళ్ళకి మేము ఊరికే ఎట్లేదు ఏ నెల అయింది డీజిల్ తీసుకోండి డీజిల్ తీసుకుంటాం మీరు కొంచెం సాయం చేయండి ఆ సంఘానికి మేము కొట్లాడాము మనం మేము కాదండి కొట్లాడితే ఆ కొట్లాడి వాళ్ళు అమ్మిగా నమ్మి వాళ్ళు ఆ రోజు దాదాపు 43 లక్షలు వాళ్ళ ద్వారా వచ్చింది మనకు ఆ డబ్బుతో చోట తెలంగాణ కంప్లీట్ 2016లో కంప్లీట్ అయినప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది ఈయన అప్పటికే పార్టీలో ఉన్నాడు అప్పటికే పార్టీ యాక్టివ్గా పనిచేస్తున్నాడు పార్టీలో ఉంటేనే వాల్మీకి పనిచేస్తున్నాడు పార్టీని వాల్మీకి నమ్ముకుని ఆయన పార్టీలో లేడు అది అబద్ధం వాళ్ళు నేను చెప్పింది అంత శుద్ధ అబద్ధం అయినా కూడా ఆ రోజు మేము నేను తెచ్చుకున్నాను అన్నా మీ పార్టీలో ఉండే కదా మేము తెలుగుదేశం వాళ్ళు పిలుచుకొస్తే మేము ఒప్పుకోము రేపు వైఎస్ఆర్ వస్తారు వైఎస్ఆర్ లేదు కాంగ్రెస్ వస్తారు అది ఇది అంటే మేము ఒప్పుకోమన్నా కులస్తుల సమావేశం ఇది ప్రోటోకాల్ కాదు గవర్నమెంట్ కార్యక్రమం కాదు ఇది ప్రోటోకాల్ పెట్టుకోవడానికి కేవలం వాల్మీకులు ఎవరు పెద్దవాళ్ళు వాళ్ళు పిలుచుకుంటే మేము ఓపెన్ చేయాలంటే అన్న కూడా ఒప్పుకున్నాడు అమ్మిగారు సరే అట్లా మీరు అందరూ ఏం చెప్తే అదే ఒప్పుకున్నారు అందరూ మూకొని నిర్ణయం తీసుకున్నారు వాల్మీకి ఒక లెసన్ డెవలప్ అంటే బలా శ్రీరామ్ అంటే వాల్మీకి సంఘానికి వాల్మీకులకి చుట్టుపక్కల ప్రాంతాలు లెసన్ నెంబడారు మాకు ఆదేశం చాలా విషయాలు ఆయన పిచ్చుకొస్తే బాగుంటుంది అంటే ఆ పిచ్చుకొస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది అంటే మీకెందుకు నాకు వదిలేండి నేను చూసుకుంటాను అమ్మిగారు చెప్పడము అవి వెంటనే కార్యదర్శి పెద్దలంతా బలశ్రీరామ్ పోవడము బలశ్రీరాముని ఒప్పించడము అప్పుడు మినిస్టర్ ఉన్నాడు ఆయన ఒప్పించి ఆయన రావడం ఏ రకంగా వచ్చినామంటే ఒక ఇందరు అంటే ఘనసాధి ఇందుకు ఏ కులం పలిగిలేదు అందరు దాదాపు 5-6 లక్షలు స్వాగతం కట్టి పెట్టినాం బలగా కేసు పక్కన పెట్టి మేము మాకు ఎక్కువ అమౌంట్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన మాకు ఆరాధ్య బలకిషా గారు అయినా కూడా ఆయన పక్కన పెట్టి ముందుకు ఏమే కులం పార్టీ ఎవరు కులం అంత ఒకే పార్టీ రూల్ అంటారు కదా పార్టీ వ్యక్తిగతం మీరు ఇష్టం ఏ పార్టీ కొనసాగవచ్చు దానికి సంబంధం లేదు కులాన్ని వచ్చే పరిస్థితి మీరు పార్టీ తీసుకురావద్దు అనేది మా వాదన ఆ రకంగా అమ్మిగా ఫుల్ డ్యామేజ్ జరగదు బాలకృష్ణ పిలుచుకుంటానే మీరు కార్యక్రమం చేసినారు పోలీసు పిలుచుకొచ్చి కాబట్టి అమ్మిగా ఇప్పుడు డ్యామేజ్ ఇంకా వాల్మీకి పార్టీ కానీ పార్టీ డ్యామేజ్ కానీ ఇది ఒదిగింది ఏం లేదు కాబట్టి ఇది అబద్ధము ఇది వాస్తవం మంది వచ్చినారు మీటింగ్ ఆ రోజు అప్పుడు చాలా మంది ఏమన్నారంటే ఎలక్షన్ పెట్టాలా టెంపుల్ కట్టాలా అని హడా కమిటీ వాళ్ళు డిసైడ్ అయినారు చాలా మంది ఎలక్షన్ వద్దు ఎందుకంటే ప్రెసిడెంట్ గారు ఈ కమిటీని అంతా రద్దు చేసేసినారు ఈవెన్ ప్రెసిడెంట్తో సహా అందరినీ రద్దు చేసి హడా కమిటీకి అధికారాలు ఇచ్చినప్పుడు హడా కమిటీ సభ్యులు ఏమయ్యా ఇంకా 20% 30% టెంపుల్ కట్టాలా లేదా మీకు ప్రెసిడెంట్గా ఎన్నుకోవాలా అని చెప్పి అందరి యొక్క నిర్ణయాలు అడిగినారనమాట అప్పుడు ముగ్గురు లేచినారనమాట ఆకుల సూరి గారు వెంకటరమణ ఎక్స్ కౌన్సిలర్ గారు రామకృష్ణప్ప గారు అందరినీ అడిగితే మేమంతా హడ కమిటీ మెంబర్ అంతా డిసైడ్ చేసి వీళ్ళిద్దరిని ఊరుకోమని చెప్పి రామకృష్ణప్పకు బాధ్యత అప్పగించాం ఏమని మీరు టెంపుల్ కట్టండి అని హడ కమిటీ మండకపోతే ఏమి ఇంత మండకపోతే మాకు అర్థం కాదు మరి మేము కొంచెం విచారించి అక్కడ పొలిటికల్ పార్టీలు ఎంటర్ అయిన విషయం మాకు మనకు తెలుసు మాకు అంతవరకు మాకు తెలియదు నిన్న సమాజం వాళ్ళు పెట్టారు దాన్ని మీరు కౌంటర్ చెప్తాను నేను అంటే కూర్చొని నేను పెద్దలు మూకమ్మడిగా అంబికా లక్ష్మణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అంబికా లక్ష్మణ్ గారికి విగ్రహ పరిశ్రమకి అసలు దానికి పొందడం లేదు ఆయన పనులు ఆయన విజయ్ వాళ్ళు తింటే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరు ఆయన ముందు పెట్టే కార్యక్రమం చేయాలని నేను చెప్పారు వినయ్ అన్న వ్యక్తి వాళ్ళ సొంత బంధువే మీకున్న వ్యక్తిగత మనస్పర్ధల్ని వాల్మీకి సేవా సంఘంకి తీసుకొని వచ్చి ఇక్కడ మీరు వాల్మీకి సమాజంలో గందుగా పరిస్థితి సృష్టించి ముందుకు పోతారు కాబట్టి ఇది ధర్మం కాదు ఒకటి రెండవది వాల్మీకి దోష జనవరి 20వ తారీఖు దేశమంతా వాళ్ళు గౌరవించే అయోధ్య బారామణ విగ్రహ ప్రదేశాలు చెప్తుంది ఆ రోజు ఏమైనా చేస్తామంటే అది చెప్తాం అయ్యా ఉత్తర భారతదేశంలో సూర్యమ ప్రకారం ముహూర్తాలు నిర్ణయిస్తారు ఈ మనం దక్షిణ భారతదేశంలో చంద్రబాబు ప్రకారం నిర్ణయిస్తామని ముహూర్తాలు మనము ఆ జనవరి 20 మంచిది కాదు మన వరకు వద్దు అనే వాళ్ళు అయితే మేము మాట్లాడే మళ్ళీ చెప్తాము అనుకోండి సరే ఓకే మీకు ఎవరైతే బాధ వచ్చారో ఈ అడగౌండి పెద్దలు ఈ అడగౌండి పెద్దలు కూడా తెలియకున్నట్లా మీరు సడన్గా నేను ముగ్గురు నిర్ణయం చేసినారు ఎవరికి తెలియదు ఇదంతా జనవరి 22 కలిగింది మాకు 22 బోర్డు వేసినారు ఫ్లెక్స్ చేసినారు జనవరి 22 తారీఖు ఉదయం తెల్లవారు 5 గంటలకి విగ్రహ ప్రతిష్టాపన చేసినారు బోర్డు ఏమేమి మన వరకు మీరు అడుగు బోర్డు వేసినారు మేము మళ్ళీ క్వశ్చన్ చేస్తే మళ్ళీ చెప్తామన్నారు కదా ఏది ఎవడో బోర్డు వేసినారంటే లేదు మేము చేసి తీద్దామన్నారు ఓకే కొన్ని ఆర్డేట్కు చేసినారా లేదు మళ్ళీ సడన్గా వెంటనే ఇంకో నిర్ణయం జనం ఇంకోటి చేస్తున్నాం మనం ఏమేమి ఇంకోటి చేశారంటే మళ్ళీ తెలిసిన ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి రావడం 20 తారీఖు రావడం లేదు కాబట్టి అతని కోసమే డేట్ మార్చామన్న విషయం తెలిసి ఎంత త్వరగా ఉంచుకున్నాం మనకు అంత నిర్ఘాంతమైన అరంగం అంటే ఒక వ్యక్తి కోసము దేవతా కార్యక్రమం మీరు మారుస్తారా మీరు మార్చారు మీకు ఏదో బాధ్యత నిర్మాణం చేయమని మీకు అప్పగించిన బాధ్యతలు వాళ్ళు కూడా చెప్పుకోకున్నట్లా వాళ్ళు పెద్దలను తల్లిపోకున్నట్లా
12 సంవత్సరాలు అండి ఆ దేవస్థానంలో మేము కాచుకొని కూర్చోండి. 12 సంవత్సరాలు దేవస్థానం ఖర్చు, దాదాపు ₹1 కోటి ఖర్చు. 80% ఆ మహానుభావుడు ఆదినాథ్ సార్ ఆయన ఎదురు పూర్తి అయిపోయింది దేవస్థానం. 80% కేవలం 20%, 20% మాత్రమే వీరు వసతి పనిచేసి ఇంత దుర్మార్గంగా ముందుకు పోతున్నారు. ఈ విషయం మేము ముక్తంగా ఖండిస్తూ ముందుకెళ్తున్నాం. అదే రకంగా అంబికా లక్ష్మణకి ఈ సబ్జెక్ట్తో సంబంధం లేదు. ఇంకా అంబికా లక్ష్మణ కళామండపం నిధుల గురించి వాడుకోవాలి, అది దానికి మన ఆ కళామండపం వ్యవహారం ఎవరు చూస్తున్నారో ఆ సంబంధిత వ్యక్తి ఆ విషయం వివరిస్తారు. ఎందుకంటే అంబికా లక్ష్మణ చేస్తారు వాల్మీకి సేవా సంఘం ఆధార్ కంపెనీ తరఫున వస్తాలు చేస్తారు. గత సంవత్సరం కాలంలో కూడా మా పరంగా అంటే కుల పరంగా వాల్మీకి దేవ నిర్మాణం చేయాలని చెప్పేసి ఒక సభ ఏర్పాటు చేసుకున్నాం. గత సంవత్సరం జనవరిలో అక్కడ ఆధార్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆధార్ కమిటీ కూడాను ఏ కమిటీ అంటే వాల్మీకి సమాజంలో అత్యంత పేరు ప్రఖ్యాతుల నుండి గౌరవప్రదంగా బతికిన వాళ్ళు, ఉద్యోగరీత్యా ఉన్నత స్థానంలో ఉండి వాల్మీకి సమాజానికి సేవ చేసిన వాళ్ళని ఆ రోజు ఎంచుకొని 12 మందిలో మాత్రమే ఆధార్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ ముందు వరకు ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడున్నవారు నరసింహుడు గారు, ఇప్పుడు తహసీల్దార్ గారు, ఈ పక్కన టీచర్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ లోకేష్ నాథ్ గారు, అక్కడ ఎస్ఐ గారు నారాయణ గారు, అక్కడ మాజీ కౌన్సిలర్ వెంకటరామ గారు, అక్కడ పుర ప్రముఖులు ఆకుల సుబ్రహ్మణ్య గారు, అక్కడ మేమందరూ గౌరవించే వ్యక్తి అధ్యక్షులు ఆపదమ అధ్యక్షులు ఆదినారాయణ సార్ గారు, ఆ పక్కన ఉన్న వ్యక్తి ఆనంద్ నాయక్ సార్, ఆ పక్కన వచ్చి ఆదప్ప సార్ గారు, ఆ పక్క ఎస్ఎస్ అధినేత విజయ్ కుమార్ గారు. వీళ్ళందరూ ఎట్లా అంటే మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు తహసీల్దార్ నాయకుడు, ఇంకొక ఎస్ఐ గారు, ఇంకొక ఎస్ఐ గారు, ఈ రకంగా ఆనంద్ నాయక్ సార్ గారి గురించి మీకు తెలియదు కాదు. ఆయన చేతులు రెడీ చేయడం వల్ల హిందూపులు చాలా స్టూడెంట్స్ ఉన్నారు. డిఎస్పీ ర్యాంక్ అధికారులు కూడా ఆయన కింద రెడీ చేసినారు. అంత గౌరవంగా ఉన్న వ్యక్తులు మేము మొన్న ఒక 1 మంత్ దాకా కూడా కాదు, ఒక 10 years దాకా ఏదైనా సమస్య జరుగుతుందో ఇక్కడ వాల్మీకి విషయం గురించి ఇప్పుడు గందరగోళ పరిస్థితి జరుగుతుందో ఆ గందరగోళాన్ని పురుషాలు పెట్టాలని చెప్పి అందరూ కలిసి కట్టుగా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో సార్ గారిని, లోకేష్ అన్న గారిని, వెంకటరామ ముగ్గురిని కూడాను ఎవరైతే సమస్య సృష్టిస్తున్నారో బిఎన్ మూర్తి అనే వ్యక్తి, ఈ ఒక్క బిఎన్ మూర్తిలోనే వాల్మీకి సమాజం ఎవరైతే ఇంతగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తారు. ఆ బిఎన్ మూర్తి ఇంటి దగ్గరికి పోతే సమస్య ఆగిపోతే మంచి ఉద్దేశంతో బిఎన్ మూర్తి అన్నగారి ఇంటి దగ్గరికి ఇవి పంపించాలి. మధ్యవర్తిగా పంపిస్తే సెటిల్ కాలేదు, మళ్ళీ కాలేదు, మళ్ళీ ఇట్లా 8 మార్లు ఈ పెద్దలు అందరూ కూడా వాల్మీకి సమాజం మొత్తం గౌరవించే వ్యక్తి ఆనంద్ సార్ గారు. ఆయన వస్తే ప్రతి ఒక్కరు లేచి పడుకుంటారు. అంత గౌరవించే వ్యక్తి అంత పెద్ద ఆయనపై చెప్పినా కూడా కార్యక్రమాలు నిర్మాణ కమిటీని కూడాను దేవాలయం యొక్క స్థితిగతులు చూసుకొని బయట అంతా కూడా సెక్రటరీ సంస్థతో అడా కమిటీ పెద్ద మనుషుల సంస్థలో ఆ యొక్క నిర్మాణ కమిటీని కూడా మనం రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు ఎటువంటి కమిటీ కూడా లేదు. ఉండే కమిటీ ఆపద్ధర్మ అధ్యక్షులు ఉన్నారు, అడా కమిటీ తప్ప వేరే ఏ కమిటీ కూడా లేదు. 3 నెలలకు వాళ్ళు క్లోజ్ అని చెప్పారు కదా. యాజ్ పర్ రూల్ ఏమంటే మహాసభలో ఎన్నుకున్నప్పుడు ఆ కమిటీ మళ్ళా మహాసభ ఎన్నుకునే వరకు వాళ్ళే నిర్వహిస్తారు. ఇప్పుడుండే ఇంకా వాల్మీకి సంఘం వాళ్ళకి రద్దు చేసే కదా. వాళ్ళు 30 మంది పోతే సంఘం ఒక గాల్లో ఉంటుంది. అది కాదు రూల్. మళ్ళా మహాసభ ఇచ్చినప్పుడు ఇదే కమిటీ వాళ్ళు కొత్త ప్రెసిడెంట్ సెక్రటరీ ఎన్నుకున్నప్పుడు వీళ్ళు రద్దు అయిపోతుంది. కానీ ఇప్పుడు రద్దు కాదు. 3 నెలలు. సో కొత్త కమిటీ ఎన్నుకునే వరకు అడ్హా కమిటీనే ఫైనల్. అదే సుప్రీం. జనరల్ ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉంటారు. ఎందుకంటే కొత్త ముఖ్యమంత్రి వచ్చేంత వరకు పాత ముఖ్యమంత్రి ఆయన ఉంటాడు. కానీ అధికారంలో యాక్చువల్గా ఆయన వచ్చినాక ఆయన కొత్త ముఖ్యమంత్రిగా ఆయన ఏ విధంగా ఎలక్షన్లో ఇస్తారో అడక్ కమిటీ చేత నియమించబడినటువంటి రామకృష్ణప్ప మనకు టెంపుల్ బాధ్యతలు అప్పచెప్పి మళ్ళా కొత్త కమిటీ మా ఈ అడక్ కమిటీ ఆధ్వర్యంలో వాల్మీకి కుల పెద్దల చేత ఎలక్షన్ జరిపి ఎలక్షన్లో ఎవరైతే వాల్మీకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవుతాడో అప్పుడు ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి అడక్ కమిటీ క్యాన్సల్ అయ్యాడు. ప్రతి ఒక్కరితోనూ చందాలు వసూలు చేసి నిర్మాణం జరిగింది. అప్పటికి ఇంకా చందా ఇచ్చే పరిస్థితులు ఎవరి దగ్గర కనపడలేదు. అందుకోసమని పెద్దలే ఒక ఆలోచనలోకి వచ్చినారు. ఏంటంటే ఇప్పుడు మన
వాల్మీకి సంఘంలోనే కొంత డబ్బుండేటువంటి వాళ్ళని మనం డిపాజిట్గా అడిగి ఆ డిపాజిట్ తీసుకొని దాని ద్వారా మనం ఈ నిర్మాణం పూర్తి చేసి తర్వాత వచ్చేటువంటి ఈ ఆదాయంలో నుంచి దీన్ని మనం ఎందుకు రికవర్ చేయకూడదు అనేటువంటి నిర్ణయం చేసుకొని దాన్ని అమలు చేసినారు. తద్వారా దాదాపు 58 లక్షల రూపాయలు ఎంప్లాయీసు ఇతరులందరూ కూడా ఒక్కొక్కరు ₹1,00,000, కొంతమంది 2 లక్షలు, కొంతమంది 1.5 లక్ష ఈ విధంగా డిపాజిట్ చేసినారు. వాళ్ళకి బాండ్లు ఇష్యూ చేయడం జరిగింది. ఆ డిపాజిట్ అంతా కూడా మేము రికవరీ చేసేసినాము. దానికి ఆ రోజే ఆ డిపాజిట్ అడిగిన రోజే ఇంట్రెస్ట్ కూడా మేము ఇస్తామని చెప్పారు. ఆ ఇంట్రెస్ట్ కూడా ₹1.5 ప్రకారం పెద్దలు నిర్ణయించినారు. దాని ప్రకారం లెక్కేసి సగం ఇంట్రెస్ట్ కూడా అందరికీ ఇచ్చేసినాం. ఎవరైతే ఈ విషయాలు చెప్పారో వాళ్ళు కూడా దాంట్లో డిపాజిట్ చేసినారు, వాళ్ళు కూడా వడ్డీ తీసుకున్నారు. మరి ఇక్కడ వచ్చి చెప్పడం అనేటువంటి అర్థరహితమైనటువంటి విషయం అని నేను భావిస్తున్నాను. కాబట్టి అది డిపాజిట్, అది డొనేషను కాదు, వేరే కాదు. కాబట్టి డిపాజిట్ కనుక వడ్డీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దీన్ని వేరే రకంగా అర్థం చేసుకుని దాన్ని రకరకాలుగా అపోహలతోటి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఊరికే భ్రష్టు పట్టించేదానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది డిపాజిటే కానీ డొనేషన్ కాదు. గుడికి కాదు ఇచ్చిండేది, కళ్యాణ మండపానికి. దయచేసి దీన్ని మీరందరూ కూడా సహృదయంతో అంగీకరిస్తారని భావిస్తూ నమస్తే. మరి ఇన్ని కళ్యాణ మండపం నుంచినే పోతున్నాయి. కళ్యాణ మండపం నుంచి ఒక పైసా రాలేదని చెప్పడం ఎంత ఆశాస్పదమో మీరే గుర్తించాలి. అంటే ఈ ఇంత గందరగోళ పరిస్థితికి ముఖ్య కారణమైనటువంటి బియ్యం మూర్తి గారు గుర్తు చేస్తే అంతా సరిపోతున్న ఉద్దేశంతో ఇద్దరు ఇంటికి పంపించాము. అక్కడ ఏం జరిగిన విషయాన్ని సార్ వేసుకోవాలి. సార్ హడా కమిటీ సభ్యులకు మరియు విలేకరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. 25/12/2023 అసంపూర్తిగా మిగిలినటువంటి దేవాలయాన్ని కట్టమని ఈవెన్ బిఎన్ మూర్తి, రామకృష్ణప్ప ప్లస్ ప్రెసిడెంట్ గారు అందరూ కలిసి ఒక హడా కమిటీని ఈ వాల్మీకి కులస్సులో మంచి పొజిషన్లో ఉండే రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయర్స్ని అందరి సమక్షంలో ఎన్నుకున్నారన్నమాట. హడా కమిటీని 12 మందిని ఎన్నుకున్నారు. ఆ 12 మందిలో కూడా ఇక్కడ మనము 9 మంది మందే మెజారిటీ ఉంది. 9 మంది ఉన్నాం ఇప్పుడు హడా కమిటీ. మేము ఇక్కడే ఆయన దగ్గర ఆయన మూర్తి కూడా లేడు, మూర్తి లేడు, ఆయన రామకృష్ణ ఉన్నాడు, హంస నారాయణప్ప, వీళ్ళిద్దరు ఉన్నారు. సరే, హడా కమిటీని నియమించినారు. హడా కమిటీ దేవస్థానం ఎవరు నిర్మాణం చేస్తారని మేము ఏకగ్రీవంగా అందరూ అడిగి లేకపోతే చెప్పడం వల్ల మీకు రాదా? మేము ఒక బిఎన్ మూర్తి నుంచి మాత్రం అంతే జరుగుతాను. దాని వెనుక కూడాను బిఎన్ రమేష్ ఆయన తమ్ముడు మీ సహచర విలేకరు, ఆ విలేకరు మాట్లాడితే పోలీస్ కంప్లైంట్. నాకు 53 సంవత్సరాలు, 53 ఏళ్ళలో వాల్మీకి సేవా సంఘం సంబంధించి ఎప్పుడుగా స్టేట్ పెట్టి దాంట్లో లేవు. మేము కూడా సంఘంలో కొట్టుకున్నాం. సంఘం బయటకు వస్తే, దేవాలయం బయటకు వస్తే ఎక్కడ పిచ్చిపడి మాట్లాడదు. మా పెద్దలు కానీ వాళ్ళు ఏ చిన్నవాళ్ళు కానీ మాట్లాడు, అది మా సంస్కారం. మా పెద్దలు మాకు నేర్పి సంస్కారం. వీళ్ళకి అట్ట కాదు, చిన్నవాళ్ళు కట్టు టీ స్టాల్ దగ్గర ఇక్కడ ప్రెస్ క్లబ్ వచ్చి ఏంది ఇవన్నీ, ఈ దుర్మార్గము, ఇది తప్పు, ముమ్మాడికి తప్పు. ఇది దాన్ని మీకు వివరించడం కోసం మాత్రమే మేము ఈ రోజు వచ్చినాం. ఐదుగురు రాము. మేము ఈ సంఘం సమస్య, మా సమస్య, మేము అక్కడ తెచ్చుకుంటాం. మేము ఇంకొచ్చి అవసరం లేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ గబ్బులు చెప్తున్నారు కానీ లేనిపోయిన విషయాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియపరిచే సంఘాన్ని భ్రష్టపడిస్తున్నారు. కాబట్టి వాళ్ళని అడ్డుకాటు వేయడం కోసం ఇద్దరు వచ్చాము కానీ వేరే ఉద్దేశం కాదు. కాబట్టి అంబికా సంఘం ముందు వచ్చిన ఆరోపణలు వాళ్ళ వాల్మీకి కళ్యాణ మండపం నిర్మాణం నుంచి కూడాను ఆ లెక్క మొత్తం వివరాలు చూసిన పెద్దలు ఆదిత్య సార్, మీకు తెలిసిన డిజైన్ లెక్చరర్, ఆయన వస్తే ఇంకా చెప్పినట్టుగా ఆనంద్ సార్ ఎంత గౌరవం ఉందో ఆ పెద్దానికి అంతే గౌరవం ఉంది. అంతే పెద్ద వ్యక్తి ఆ లెక్కాసం చూస్తున్నాడు. ఇన్ ద సేమ్ టైం మొత్తం లెక్కాసం అంతా కూడాను పబ్లిక్లో ఇచ్చినాం. ఆ రోజు డిసెంబర్ 23 డేట్తో సార్ చెప్తారు. 23 సంవత్సరంలో 23 ఇచ్చేసాం. 22 సంవత్సరంలో టోటల్గా వాళ్ళకి కళ్ళ మనం ఎంత వసూలు చేసాము, మనం ఏం ఖర్చు పెట్టినాము, ఏం కదా చెప్పినాం లెక్కాసం కూడా. అయినా కూడా ఇప్పుడు ఏదో పొడి చేయాలా అదే డ్యామేజ్ చేస్తాం. మీరు పార్టీ పరంగా మీకు మీకు ఎంతగా అంత డ్యామేజ్ చేసుకోండి, మాకు కష్టం లేదు. అయితే కులపరంగా డ్యామేజ్ చేయదండి. కులపరంగా ఆయన ఇచ్చిన ఆయన లేకపోతే వాల్మీకి సేవా సంఘం, వాల్మీకి కళామండపం కావచ్చు, వాల్మీకి కాన్స్టిట్యూషన్ పరంగా ఇంత ఐక్యతగా ఉండే అవకాశం లేదే లేదు. ఇది నేను చెప్పడం మాట కాదు, ప్రతి ఒక్క వాల్మీకి చెప్పడం మాట. అవునా కాదా?
దయచేసి కాసుకోవాలి మనకి వీడియో చెప్తున్నాను ఒక విషయం వివరిస్తున్నాం దయచేసి విజిట్ కానీ కాసుకొని పడలేదు ఇది విషయం కాబట్టి వాల్మీకి కళామ అంటే ఏదో మినిస్టర్తో 30% ఇస్తే 70% ఇస్తారు దేవతలకు అని చెప్పేసి 5 lakhs ఇచ్చి ఆ బద్రికి ఇచ్చినాం. అంబేద్కర్కి సంబంధం లేదు, అది కంబైన్డ్ స్టేట్ తెలంగాణ లేదు. ఆ బద్రికి ఇస్తే బద్రి అది ఆ మినిస్టర్కి ఇచ్చాడు ఎక్కడ హైదరాబాద్లో. ఇస్తే అదేదో ఆయన అంబేద్కర్ అనుకున్నా స్టేట్ డివైడ్ అయిపోయి ఫండ్స్ కూడా మళ్ళీ అది మీరే బాధ్యత అని చెప్పేసి డబ్బులు కూడా మీరే ఇవ్వలేదు అని చెప్తే ఇట్లా ఇచ్చిన మినిస్టర్ ఫోన్ చేయడం ఆయన అందుబాటులో లేకపోవడం చాలా ఇట్లా జరిగా 2-3 ఏళ్ళు చెప్తే మళ్ళీ మేమే పోయి వాల్మీకి పెద్దలతో పోయి మీరు ఏం చేసుకుంటారో ఆ బుద్ధి తీసుకుంటే ఈ బుద్ధి ఏనే ఇవ్వాలంటే అప్పుడు సర్లే నా చేతి 2 లక్షలు ఇస్తాను అదే బద్రి 2 లక్షల రూపాయలు అన్నగారు ఇస్తాను చెప్పాడు. ఇంకోటి రెండో విషయం, ఈ పొద్దు ఈ సంఘము మీరు ఇంతవరకు చెప్తే మన సంఘము చాలా బజార్లో పడిపోయింది అది ఇదని చాలా సంతోషమైన మాట చెప్పినారు. ఒక తూరు ఎత్తిపోయి ఇక్కడ అక్కడ ఏది నరేష్ అని చెప్పి ఆయన షెడ్లో ప్రెస్ మీట్ పెడతారు. మళ్ళీ నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. మేము ఎందుకంటే ఈ కులం బజార్లో పడకూడదని సాయి శక్తుల మన లోకేష్ గారు అయితే మేము బాగుపడితే మేము సూరి వీళ్ళంతా కలిసి ఒక 8 దినాలు మన మూర్తి ఇంతకు పోయినాం. అయ్యా ఇంకోటి శత్రువు వచ్చినా కూడా మనం ఇంట్లోకి వస్తే అదే సరే రాపా సరేలే బాబు నువ్వేం చెప్తే అదే పద్ధతి వస్తుంది. శత్రువు 4-2-3 తూర్లు ఇంట్లోకి పోయి అడుక్కుంటే అయినా ఆయనకు మా శత్రువుగా ఏనన్ను చూసినాడు. రెండోది ఇప్పుడు మన పాండగప్ప చేసినాడు అది ఇదంటే అది వచ్చేసి రేకుల చెట్టు ఉండింది, రేకుల చెట్టు తీసినాం. మళ్ళీ ఇంకోటి ముందర సార్ ఇంకోటి ప్రకాష్ కొంచెం సరే ఇంకోటి ఫైనల్గా ఏమంటే మీది అసలు మా కమిటీని రద్దు చేసే అధికారమే లేదు. మీ అడ్హాక్ కమిటీకి అసలు అడ్హాక్ కమిటీనే లేదు. 3 నెలలకు వాళ్ళ టైం తీరిపోయింది కాబట్టి వాళ్ళకి పవరే లేదు. మా కమిటీని రద్దు చేసే కమిటీని అర్హతే వాళ్ళకి లేదు అని వాళ్ళు నిన్ను ఆరోపించినారు. దానిపైన మీ క్లారిఫికేషన్ ఏమనేది ఇవ్వండి. అందరికీ నమస్కారం సార్. అడ్హాక్ కమిటీ అంటే మాకు అస్సలు తెలియదు. యాక్చువల్లీ అడ్హాక్ కమిటీ అనేవాళ్ళు మేము కూడా అనుకోలేదు, డిసైడ్ కాలేదు. మేము ఎక్కడో రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఏదో కృష్ణారావు అనుకుందాం, ఏదో మా పనులు మేము చేసుకుందామంటే ఈ నవీన్ రామకృష్ణ వీళ్ళందరూ వచ్చి అడ్హాక్ కమిటీ పెడుతున్నాము టెంపుల్ డెవలప్మెంట్ కోసం. టెంపుల్ డెవలప్మెంట్ కదా అందరికీ పనికి వచ్చేది, వాల్మీకి సంఘం మాకు లెస్సులు అని చెప్పేసి ఉద్దేశంతో లోకేష్ అన్న నాకు ప్రపోజ్ చేస్తే నేను అందరినీ ఆయనకు అమితా లక్ష్మణ్ గారికి రిలేషన్షిప్ ఉంది. వాళ్ళకి ఏదో కుటుంబ కలహాలతో అది వచ్చి సంఘంలో పెట్టి ఇప్పుడు ఈరోజు ఆయన టార్గెట్ చేస్తున్నాడు. ఈ అమితా లక్ష్మణ్కిను వాల్మీకి దేవాలయానికి సంబంధమే లేదు. మేమే ముందుపడి నేనే 90% ముందుపడి చేస్తాను. కానీ ఆయన వచ్చి టార్గెట్ పెట్టి ఆయన్ని ఏదో రాజకీయంగా పోవాలని చెప్పి మేము చేస్తున్నామల్ల అది రాజకీయ ఆయన ఇష్టమో పోతే పోనీ ఉంటే ఉండింది. ఆయనతో మేము ముందు పట్టుకొని చేయడంలే, ఆయనకి దీనికి సంబంధం లేదు. ఇది ఉన్న విషయము. కాబట్టి దయచేసి దీన్ని అందులో ఈ ప్రతిష్ఠిత కూడా చాలా తోటలో పెద్దలు పోయి రిక్వెస్ట్ చేశారు. మాఘం సూర్యమాసము చేయరాదు, మనం ఫిబ్రవరిలో చేస్తామని చెప్పాము. దాని నుంచి వాళ్ళు ఓటు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత కొంతమంది బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి డబ్బులు షార్టేజ్ వచ్చింది, డబ్బులు కూడా ఇచ్చి దీన్ని ప్రతిష్ఠ చేసి దాన్ని ముందుకుపోతున్నారు. కాబట్టి ఎవరైనా ఇది దేవస్థానం మేము మన ఎమ్మెల్యే గారు 15 లక్షలు ఇచ్చారు. కానీ ఈవెన్ అంత పెద్ద ఓపెనింగ్ సెలవు చేసాం కళ్యాణ మఠం. రాజకీయ నాయకులు ఎవరిని పిలకూడదు, కులస్తులు కాబట్టి కులమే రావాలని చెప్పి ఆయన 15 లక్షలు ఇచ్చినా కూడాను మా ఎమ్మెల్యే గారిని నిర్వహించి చేయలే. కానీ ఈరోజు అంతా చూస్తుంటే మొత్తం అంతా సంఘంలో రాజకీయ నాయకుల ప్రాబల్యము ఎక్కువైంది. దయచేసి దీన్ని మీరు చదువుతో ఇది ఎవరు ప్రోద్బలంతో మేము చేయడం లేదు. వాల్మీకి కులస్థము వాల్మీకులు చేసుకొని మేము ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసినాము. ప్రతిష్ఠ కూడా ఏమంటే 10 మందికి పూర్వంలో ఏదైనా ప్రతిష్ఠ చేస్తే మంచి కార్యము మంచి ముహూర్తంలో చేస్తున్నారు. 100 ఏళ్ళ పంట కాబట్టి దీన్ని మేము ఫిబ్రవరి 22వ తారీఖు చేసేదానికి నిర్ణయించుకున్నాము. ఈ విషయం లెక్క చేయకున్నట్టు ఆయన కొంతమంది ఆయన కమిటీ చేసుకొని బిఎన్ మూర్తి ఆయన
వినయ్ కుమార్, ఆయన రిటైర్డ్ సాయిబాబా, ఈ నలుగురే డిక్టేటర్షిప్తో ఎవరిని ఏమి అనుకోకున్నట్లా ఆలయంలో కొన్ని ఇవి కూడా మార్చినారు. అవి కూడా మా కమిటీకి చెప్పలేము. దాంతో మేము చాలా రోజులు మీటింగ్ వేసి అయ్యా మీకు ఇంకా పూర్తి చేస్తున్నారు, దాని గురించి మనం మాట్లాడి దాన్ని పూర్తి చేస్తామనే ఉద్దేశంతో అంబికాలక్ష్మణ్ గారు మేము అంతా కమిటీ వేసి లెక్కలు కూడా చెప్తారు రాండి అని చెప్తే కూడాను వాళ్ళు రిఫ్యూజ్ చేశారు ఆలయ. ఇది ఆలయ కమిటీ. అప్పుడేమైంది, ఈ కళ్యాణ మండపము మేము తీసుకున్నప్పుడు, నేను ప్రెసిడెంట్ అయినప్పుడు అంబికాలక్ష్మణ్ గారు దాన్ని నిర్మిస్తూ ఉన్నారు. కొన్ని మా గవర్నమెంట్ ఫండ్స్తోనూ కొంతమంది దాతలు చందాలు ఇచ్చి చేశారు. ఎందుకు చందాలు దానికి రాకపోయినామంటే మేము టెంపుల్కి వసూలు చేసినాం కాబట్టి మన ఇచ్చినాం, ఇక్కడ ఇల్లేదంటే ఆయన ఏమి ఇచ్చారంటే మనమే అంతా కలిసి కమిటీ వేసుకొని మనము డబ్బులు మన కమిటీ వాళ్ళు మనం వేసుకొని అది పూర్తి చేస్తామని చెప్పి ఉద్దేశం చెప్పాను. ఆ రోజు ఆయన పూర్తి చేయకపోయిందంటే ఈరోజు దేవాలయం ఎట్లుండిందో కళ్యాణ మండపం కూడా ఈరోజు ఓపెన్ కాదు. ఆ రోజుతో మేమే మెంబర్స్ అంతా ఉంటున్నారు ఇట్లా డిపాజిట్ చేసుకున్నాము. ఆ రోజు వడ్డీ కూడా ఇస్తామని చెప్పాము. దాంతోనే దాన్ని నిర్మించినాము దేవాలయం. తర్వాత లెక్కలు అన్నారు కదా, మేము ఇంకా రద్దు చేయకున్నట్లే వాల్మీకి సంఘం కమిటీ రద్దు చేయకున్నట్లే అంబికాలక్ష్మణ్ గారు మాకు లెక్కలు ఇచ్చారు. లెక్కలు ఇస్తే దాని మీద ఒకరు బాధ్యత ఉంటే మనకి ఎందుకబ్బా ఆడిటర్ నారాయణకి ఇచ్చాము. ఆడిటర్ అన్ని బుక్లన్నీ ఆడిటర్ నారాయణకి ఇస్తే అన్నీ వెరిఫై చేసి అన్న దీనికి లేదు మిస్టేక్ లేదు సరిగ్గా ఉంది అని చెప్పి చెప్పాను ఆడిటర్. తర్వాత ఆ రోజు నుంచి